కాంటెంపరీ యూత్ లో ఉండే అవును ఆ ఫోలిడ్ నేచర్ ఉంటుంది కదా, దాని మీద ఆధారపడి దాన్ని రిలేటబుల్గా ఉండే పర్సన్స్ కావాలి. ఒక విప్లవ్ అనే ఒక ఎడిటర్ మాకు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైన్ ఫర్ దిస్ ఫిల్మ్. తను దొరికాడు, తను మాతో మింగిలాడు. అక్కడ నుంచి మళ్ళీ కొత్తగా వచ్చేవాడు, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా డెలివరీ చేయడానికి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్. ఆ టైంలోనే సమ్మర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సమ్మర్ డేట్లు మిస్ అయిపోయినాయి. సమ్మర్లో ఏ సినిమాలు అందరూ ఫోన్ చేసేవారు, మంచి డేట్లు మిస్ అయిపోతున్నాం, మంచి డేట్లు అది ఇంకేం సినిమా పో అని. నేను ఒకటే నమ్మా, మరి సినిమా బాగున్నప్పుడు అది ఏ సీజన్లో వేసినా ఆడుద్ది. అంటే సీజన్ అడ్వాంటేజ్ ఉంటుంది. సీజన్ అడ్వాంటేజ్ తీసుకుంటాక హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ వేయలేం. చెప్పారు అందరూ మే 18, మే 26 ఆ సినిమా రావట్లేదు, ఈ అడ్వాంటేజ్. అందుకే ఈ సినిమా ఏ సీజన్కి వస్తుందో తెలియదు అని చెప్పి జూలై 14 ఈజ్ ద ఫైనల్. మేము అనుకున్న దాంట్లో బెస్ట్ డేట్. తర్వాత ఇంకా కళ్యాణ్ బాబు సినిమా వస్తుంది, చిరంజీవి గారి సినిమా వస్తుంది, రజనీకాంత్ గారి సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్, విజయ్, సలార్, ఇంకా అక్టోబర్ వరకు ప్యాక్ట్గా ఉంది. జూలై 14 రాకపోతే సత్యమే ఇంకా. అందుకే ఆ రోజు ఇంకో నవీన్ గారి సినిమా ఏదో ఉంది అనుకున్నారు, తర్వాత పోస్ట్ పోయింది. సో దానికి మాకు అప్పుడు మేము ఫైనల్గా డిసైడ్ అయినప్పుడు ఒక 50-60 డేస్ ఉంది. దాంట్లో 11 డేస్ షూట్ బ్యాలెన్స్ ఉంది. 11 డేస్ షూట్ చేసాం. డే అండ్ నైట్ ఎవడో పడుకోలే. అందరూ 2-3 అవర్స్ పడుకునేవాళ్ళు, షిఫ్ట్లు భారీగా పడుకునేవాళ్ళు. అంటే మాకు రవి అని ఒక రైటర్, మా నంబూరి రవి, హీ హెల్ప్డ్ వెరీ హార్డ్. ఎందుకంటే ప్రోడక్ట్ రావడానికి. అలాగే సీనియర్ కో డైరెక్టర్ ఒక అటాచ్ చేశాను. పాత కో డైరెక్టర్ హీఈస్ అనేబుల్ టు హ్యాండిల్ దీస్. సో కొత్త కో డైరెక్టర్ ఒక ఆయన పాత సార్ కానీ ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఆయన తీసుకుని వాళ్ళందరూ కూడా రాజేష్కి రైట్ హ్యాండ్స్లో వచ్చి, అంటే ఒకళ్ళు చేసే తనకు పని ఈజీ చేశారు. అంటే జూలై 14 చేయటానికి ఒకళ్ళు పరిగెత్తే దీనివల్ల నలుగురం పరిగెత్తాం. సో ఆ డేట్ మా అచీవ్మెంట్ అంటే జూలై 14 రావడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అన్ని ఎడిటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్లో పోయి ఇది చూసి అప్పటికి యూఎస్లో ఒక కాపీ వెళ్ళింది, నాన్ యూఎస్ ఒక కాపీ వెళ్ళింది, ఇండియా ఒక కాపీ వచ్చింది. సో అది 3 వెర్షన్స్ వెళ్ళినాయి. సో ఏ వెర్షన్ వెళ్ళినా ప్రతి వెర్షన్ హిట్ అయింది. సో అది వీ బిలీవ్ ఇన్ ద కంటెంట్, దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ సారా. తర్వాత ఇంకో మాట, ఇప్పుడు మీకు ఇంత పలుకుబడి ఉన్న సర్క్యూట్ మీద గీతాట్స్ ఎస్కేఎన్ అంటే మీరు చాలా మంచి గొప్ప కాంటాక్ట్స్ ఉన్న పర్సన్. మీరు మిమ్మల్ని నమ్ముతారు ప్రతి చోట. ఇంతకన్నా మంచి కాస్టింగ్ మీరు ఊహించలేకపోయారా? ఊహించినా దొరకలేదా? అంటే ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అద్భుతంగా చేశారు. నేనే నా ఇంటర్వ్యూలో చాలా చోట్ల చెప్పాను, బయట చెప్పాను. బట్ యాజ్ ఏ క్రిటికల్గా ఒకసారి ఆలోచిస్తే మీరు ఇంతకన్నా మంచి కాస్టింగ్ మీరు ఊహించలేకపోయారండి? అంటే మంచి కాస్టింగ్ అన్నది ఎప్పుడు ఏదవుతారంటే వాళ్ళు మంచి నటులు అయితే అది మంచి కాస్టింగ్ అని నమ్ముతారు. అంతేగాని వాళ్ళకి మంచి రీచ్ ఉంటేనో, లేకపోతే వాళ్ళు ఇంకా ఇంతకుముందు హిట్ సినిమా చేసి ఉంటేనో అది మంచి కాస్టింగ్ అన్నాను. పైగా ఈ సినిమా నేను ఫస్ట్ టైం గీతాట్స్ బ్యానర్ కూడా వేయలా టైటిల్స్లో. మాస్ మేకర్స్ని నేను మారుతి బ్యానర్ పెట్టాం, తీసాం. అంతా ఒక ఫ్రెష్గా వెళ్దాం అంటే నా అరవింద్ గారు చెప్పారు, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఇండివిజువల్గా ఒకటి చేసి నిరూపించుకుని వస్తాను. ఎందుకంటే ఎప్పుడు చేసినా మీ షాడోలోనే ఉండటం అయిపోతుంది, మీరు అలా ఉండాలి, నేను ఇలా ఇదవ్వాలి. బట్ నేను ఒకసారి నాకంతా చేతికి ఇస్తే నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలను అనేది ఒకసారి నేను ఛాన్స్ తీసుకుంటాను. హీ అగ్రీడ్, యాక్సెప్టెడ్ అండ్ హీ ఫండెడ్ సంపాత్. సో అన్ని రకాలుగా ఉన్నారు. బట్ చేయటం అంతా నేను చేయటంలో నేను రాజేష్ అనుకుందే కొత్త వాళ్ళకి వెళ్దాం. అంటే ఇప్పుడు ఏ బ్యాగేజ్ ఉండకూడదు వాళ్ళ మీద, వేరే ఉన్నాయి అనే ఆనంద్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. తను ఎందుకంటే గ్రేట్ యాక్టర్, తను అంటే నెక్స్ట్ డోర్లో ఉంటుంది. తన ఆనంద్లో ఒక ఇన్నోసెన్స్ ఉన్న ఒక అమాయకత్వం ఒక ఉంటుంది. అతను మోసపోయాడు, మోసం జరిగింది ఇదంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని నేను నమ్మాను. ఆనంద్ ట్యాక్సీ వాళ్ళ సెట్స్కి వచ్చినప్పటి నుంచి తనకు మంచి హీరో అవుతాడు, మంచి నటు అవుతాడని నాకు నమ్మకం ఉండేది. నేను ఫస్ట్ నుంచి ఆనంద్ ఆ క్యారెక్టర్ అనుకున్నాను. అలాగే ఒక తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఎవరు ఎక్కువ పెట్టవు అంటే వాళ్ళే రావట్లేదు కదా తెలుగు అమ్మాయిలు, దొరకట్లేదు. నాకు తర్వాత తెలిసింది తెలుగు అమ్మాయిలతో పెట్టుకుంటే ఏముంటాయి అంటే ఇబ్బందులు ఏముంటాయి, అసలు ఏంటంటే ఇబ్బందులు అంటే ఇవి ఒక 6-7 తెలుగు అమ్మాయిలతో పనిచేశాను ఈ రోజుల నుంచి. ప్రేమగా చిత్రం, రొమాన్స్, మన ట్యాక్సీ వాళ్ళ, ఒక 5-6 ఫిలిమ్స్ నేను చేసినప్పుడు తెలుగు అమ్మాయిలతో ఉండే సౌకర్యాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలిసింది. అయినా సరే నేను ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దాం మళ్ళీ అనుకుని, ఎందుకంటే ఒక హోమ్లీ మామూలుగా ఒక నెక్స్ట్ డోర్ ఉండే అమ్మాయిని తీసుకుని ఈ టర్న్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇంతకుముందు ఇంకో 2-3 అమ్మాయిలు కూడా అడిగాం,
సో వాళ్ళు ఏంటంటే మేము పెద్ద హీరోతో చేస్తున్నాం, పెద్ద హీరో ఛాన్స్లు వచ్చేస్తున్నాయి, లేదు మేము అని చెప్పి దే రిజెక్టెడ్ ద ఫిల్మ్. బట్ అంటే ఈ కథ చెప్పడం జరిగింది జరిగింది, ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చెప్పడం జరిగింది, తెలుగు అమ్మాయిలు. ఎవరండి ఆ హీరోయిన్లు? బాగోదు అంటే అంటే చరిత్ర ఇది. ఇంత హిట్ అయిన తర్వాత దే ఆల్సో ఫీల్ రిగ్రెట్ కదా, సో వాళ్ళని రిగ్రెట్ చేయడం ఇష్టం లేదు. అంటే సినిమా ఫ్లాప్ అయితే చెప్పేవాడిని, సో వాళ్ళ డెసిషన్ కరెక్ట్ కాబట్టి చెప్పాడు. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ రిగ్రెట్. సో అంటే వాళ్ళు అప్పటికి ఆల్రెడీ దే ఆర్ రిగ్రెటింగ్ కదా, వాళ్ళు ఇప్పటికీ నా టచ్లో ఉన్నారు. దే ఆల్సో ఎక్స్పెక్ట్ మేము అనుకోలేదు డేట్స్, అంటే పాపం వాళ్ళు కూడా వేరే సినిమా చేయటం ఇలా వచ్చింది. సో ఏదైనా ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటుందో అది రాసి పెట్టి ఉంటుంది, ఆ రాసి పెట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి అంతే. సో అలాగా వెళ్ళాల్సిన సందర్భం ఇది. ఈ కాస్టింగ్ అయితే నేను ఐఎమ్ హ్యాపీ. అంటే మొదట్లో ఏమనుకున్నారంటే ఆనందం పెట్టినప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద హీరో, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నది ఏంటి, ఒక పెద్ద హీరో ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ మేనల్లుడో లేకపోతే వాళ్ళు ఇంకోటో వాళ్ళకి చాలా ఈజీగా పుష్ వస్తుంది ఇండస్ట్రీలో. విజయ్ దేవరకొండ తమ్ముడు అంటే ఈ సినిమా కొంతవరకు హెల్ప్ అవుతుంది, చిన్న సినిమా కాబట్టి అందుకని పెట్టారు అనుకున్నారు చాలా మంది. సినిమా మీ చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, మీ అందరం విన్నాం అది. బట్ మీరు ఆనందం చూసిన విధానం వేరు కంప్లీట్గా, అది ప్రూవ్ అయింది సినిమాలో అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు అసలు వైష్ణవి అన్న అమ్మాయిని మాత్రం ఇట్ ఈస్ ఎ మ్యాజిక్. అది మీ వల్ల లేకపోతే రాజేష్ వల్ల అన్నది మీరు చెప్పాలి. ఈ రాజేష్ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాను, నేను అమ్మాయి రాజేష్ ఇద్దరం మళ్ళీ మ్యూచువల్గా ఒక ఫోటో షూట్ అది చేసాం, అన్నీ చేసాం. ఈ అమ్మాయి డెలివరీ చేస్తుంది అంటే మాకు చాలామంది చెప్పారు ఆ అమ్మాయిని పెట్టుకోవద్దు, నాకు శాటిలైట్ ఓటీటీ అనేది చేసుకుంటారు, పాపులర్ ఫేస్ ఉంటే వీళ్ళకి అంటే థంబ్నైల్సే మాకు ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అయ్యేటప్పుడు. సో ఒక పాపులర్ ఫేస్ ఆర్ నోన్ ఫేస్ విల్ గెట్ యూ మోర్ ప్రైజ్ ఫర్ ద ప్రోడక్ట్ అని చెప్పారు. బట్ ఐ బిలీవ్ ఎవరు అక్కడ ఏదో రిస్క్ చేయకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరిస్తారు? సో ఆ రిస్క్ నేను ఫస్ట్ నుంచి తీసుకుంటాను. నాకు ఎందుకంటే తెలుగు అమ్మాయిలంటే కొద్దిగా సాఫ్ట్ కన్నా, సో అందుకని చెప్పి వీళ్ళని నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేసే ఒక 2 సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఆ ఛాన్స్ ఐ వాంట్ టు టేక్. అందుకని చెప్పి అంటే ఇప్పుడు మీకు బాగా డిమాండ్ ఎక్కువైపోయి ఉంటుంది కదండి మామూలుగా, ఫోన్ల వరద మీకు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వద్దన్నారు, ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పుడు ఇంకా కొత్త అమ్మాయి అసలు పండని పండు లాంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇంత క్యారెక్టర్ చేంజ్ చేసి ఓ మహానటి రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని. ఇప్పుడు మీకు పెద్ద డిమాండ్ వచ్చి ఉంటుంది కదా ఫోన్ల మీద ఫోన్, సార్ మీ నెక్స్ట్ పిక్చర్ మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, లేదా ఆ బెడద లేదా? అంత రేంజ్ అయ్యేది కానీ బట్ చాలా మంది అడుగుతున్నారు. అంటే బికాస్ దెర్ ఈస్ అ రే ఆఫ్ హోప్. ఎవడో ఒకటి తెలుగు అమ్మాయిలకి